గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి సుస్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. మేడారం మెరిసేలా జాతర ముగిసేలా, రాతి కట్టడాలుగా వనదేవతల గద్దెలు, ఆదివాసీ చరిత్రను తెలిపే వేల చిహ్నాలు, 255 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసు, మాజీ మంత్రి హరీష్ రావును విచారించే యోచనలో సిట్టు, అంతిమ లబ్ధిదారులను గుర్తించే పనిలో దర్యాప్తు బృందం, ప్రభాకర్ రావు పునర్నియామక ప్రక్రియపై లోతుగా ఆరా, అధికారుల పనితీరు మరింత మెరుగవ్వాల్సిందే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు, సమన్వయం సమర్థతో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సాధ్యమే, ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు, కేంద్ర ప్రాయోజిత పథకాల విధులను సద్వినియోగం చేసుకోవాలి, అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఏసీబీ వలలో భారీ తిమంగళం, అధికారులకు చిక్కిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 12.72 కోట్ల ఆస్తుల గుర్తింపు, బహిరంగ మార్కెట్లో 100 కోట్లుంటుందని అంచనా. ఇప్పుడు సాక్షి. పనితీరు మారాలి, అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేయాలి, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలా? పెట్టుబడులు వస్తుండడంతో కేసీఆర్కు భయం పట్టుకుంది. తోలు వలుస్తామంటే ఇక్కడెవరు ఖాళీ లేరు, డిప్యూటీ సీఎం బట్టి. డీటీపీకి 200 కోట్ల అక్రమాస్తులు, 11 ప్రాంతాల్లో ఏసీబీ దాడులు, భారీగా కూడబెట్టిన మహబూబ్నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్. కిలో బంగారం, పెద్ద హోటల్లో 50% వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ దుకాణం గుర్తింపు. నిజామాబాద్ సంగారెడ్డిలో కోట్ల విలువైన భూములు కూడా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు. హిందూ కార్మికుడి హత్యపై ఆగ్రహ జ్వాలలు. ఢిల్లీలో వీహెచ్పీ బజరంగ్ దళ్ కార్యకర్తల ఆందోళన. బంగ్లాదేశ్ హైకమిషన్ ముట్టడించేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు, ఇరు వర్గాల మధ్య ఘర్షణ. దీపు చంద్రదాస్ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. విధులు నిర్వహించకపోతే రద్దు. గ్రామాల్లో నూతన పాలక వర్గాలకు కొత్త సవాళ్లు. నదీ జలాల అన్యాయంపై నల్గొండ నుంచే పోరు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల 3 ఏళ్ల పాటు పదవిలో, కేంద్రం ప్రకటన. సివిల్ కోర్టు న్యాయవాది నుంచి సుప్రీంకోర్టులో ఏఎస్జీ స్థాయికి టీడీపీ నేత రవీంద్ర కుమార్. 5 ఏళ్ల పాటు సల్సార్లో విద్యామండలి సభ్యుడిగా, లా జస్టిస్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా సేవలు. దవీందర్ అనిలకు ఏఎస్జీలుగా అవకాశం. హీరోయిన్లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి, ఓ సినిమా ఫ్రీ రిలీజ్లో నటుడు శివాజీ వ్యాఖ్యలు. పలు సినీ ప్రముఖుల అభ్యంతరం. వాయిస్ ఆఫ్ విమెన్ పేరిట మాలో ఫిర్యాదు. శివాజీపై సీరియస్ అయిన మహిళా కమిషన్. 27న ఉదయం విచారణకు రావాలని ఆదేశం. క్షమాపణలు చెబుతూ ఎక్స్లో శివాజీ పోస్ట్. ప్రియాంకను ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు, ఆమెలో ఇందిరను చూస్తున్నారు. ఇప్పటికే తన నాయకత్వ పటిమ తెలిసింది, రాజకీయాలకు రావాలని నా పైన ఒత్తిడి. ప్రియాంక భర్త రాబర్ట్ ద్రావా. ఉన్నారేవ్ కేసులో నిందితుడు జైలు శిక్ష, సస్పెన్షన్. కుల్దీప్ సింగ్ సెంగార్కు బెయిల్ మంజూరు. బాధితురాల నివాసానికి 5 కిలోమీటర్ల లోపు వెళ్లొద్దు, ఆమెను బెదిరించవద్దు. ఢిల్లీ హైకోర్టు షరతులు. నాపై అత్యాచారం చేశారు, నా తండ్రిని హత్య చేశారు, ఇదేం న్యాయం? బాధితురాల ఆవేదన. భద్రత కోసం తమను జైల్లో పెట్టాలని ఆమె సోదరి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్కు నోటీసులని ప్రచారం. డీటీసీ ఆస్తులు 200 కోట్లు. మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు. 41 ఎకరాల భూములు, కిలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తింపు. నిజామాబాద్లో ఓ హోటల్లో 50% వాటా, 3000 గజాల వాణిజ్య స్థలం, 2 ప్లాట్లు, బ్యాంక్ ఖాతాలో 1.37 కోట్ల నగదు. ఆదాయం మించిన ఆస్తుల కేసులో కిషన్ నాయక్ అరెస్ట్. ప్రభుత్వ విధానాల అమలులో వ్యక్తిగత ఇష్టాలను సహించాం, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. ఇప్పుడు వెలుగు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించాం, విజన్ 2047 ప్రచారం ఆర్భాటం కాదు, ఆచరణలో చూపాల్సిందే, సీఎం రేవంత్. చనిపోయిన వాళ్లకు పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేయూత. సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు. 20,000 శాంపిల్స్లో 2,000 మంది అనర్హులే. తెలంగాణ నీటి కష్టాలకు కేసీఆరే కారణం. 299 టీఎంసీల ఒప్పందమే రాష్ట్రానికి మరణశాసనమైంది. వెదిరే శ్రీరామ్. రవాణా శాఖలో ఏసీబీ భయం. సర్కార్ చేతికి 100 మంది అవినీతి అధికారుల చిట్టా. బార్డర్లో చెక్ పోస్టులు, ఎత్తేసిన ఆగని వసూళ్లు. ఏజెంట్ల ద్వారా యథేచ్ఛగా దందా. ఏసీబీ వరుస దాడులతో ఆఫీసుల వెన్నులో వణుకు. అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకునేందుకు వీఆర్ఎస్ వైపు మొగ్గు. డీటీసీ ఆస్తులు 250 కోట్లు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో
కేసీఆర్ హరీష్కు నోటీసులు. ప్రభాకరరావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా ఇచ్చేందుకు సిట్ ఏర్పాట్లు. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు నిందితుల వెల్లడి. నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సజ్జనార్ టీం. ఈ నెల 26 వరకు ప్రభాకరరావు కస్టోడియల్ విచారణ. ఇప్పుడు నమస్తే తెలంగాణ. జీవో దిఖావో. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు తెలియాలి. హైకోర్టు. 15,000కు పైగా జీవోలు దాచిన కాంగ్రెస్. దమ్ముటే సహకార ఎన్నికలు పెట్టు. కేసులు బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదు. రేవంత్ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తాం. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం. 420 హామీల భయంతో డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ సర్కార్పై నిప్పులు చెలరేగిన కేటీఆర్. జీపీ ఫలితాలు మన గెలుపునకు సంకేతాలు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం. సర్పంచులు, ఉప సర్పంచులకు కేటీఆర్ అభినందన. ఇది ప్రభుత్వమా, గ్యాంగ్స్టర్ల అడ్డానా? 340 కోట్ల ఆనకొండ. 100 కోట్లు పడగలెత్తిన డీటీసీ మూడ్ కిషన్. అవినీతి సొమ్మును బయటపెట్టిన ఏసీబీ. 1,50,00,000కు దగ్గరగా బ్యాంక్ బ్యాలెన్స్. కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు 13.59 లక్షలు. మార్చి 8న ప్రజాభవన్లో 2 బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీల సమావేశం. కేంద్రం వద్ద పెండింగ్ అంశాలే ఎజెండా. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మీటింగ్. తాజ్ క్రికెటర్ సహా పలు 5 స్టార్ హోటళ్లకు భోజనం, ఇతర అవసరాల కాంట్రాక్ట్. మీటింగ్ ఖర్చులకు 13,59,217 విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ. 1,441 పాఠశాలల మూసివేత. మరో 640 బడుల మూసివేతకు రంగం సిద్ధం. అన్ని జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ బడులే. మూసివేతలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం. అపఖ్యాతిని తుడుచుకునేందుకు సర్కార్ ఎత్తుగడ. 3,144 యూపీఎస్లు మూసే దిశగా పావులు. తోడేళ్లకే అధికారుల వత్తాసు.